అన్నీ వేగవంతంగా జరిగిపోతున్న తరుణంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యక్రమాలకి ఆ రాజకీయ పార్టీ నాయకులను వాడుకుంటారు. కానీ తాడేపల్లి వైసీపీ పార్టీ మాత్రం వినూత్నంగా ఐపీఎస్ని బాధ్యతలు పెట్టారు. వైసీపీ నాయకులు చేయాల్సిన బాధ్యతల్ని ఐపీఎస్లకి పెట్టి ఐపీఎస్ల పైన ఆ పనులు చేపిస్తున్నారంటే కొంతమంది ఐపీఎస్లు ఎంత దిగజారిపోయి ఇవాళ వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నారో అర్థమవుతోంది. నేను చెప్తా ఉన్నా వీళ్ళందరికీ పేర్లు కూడా చదువుతా వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఇంకొక 45 రోజుల్లో జగన్ ఈ రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోతాడు. మీరు ఈ రాష్ట్రంలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పటికే తప్పుల మీద తప్పులు చాలా చేశారు. నేను చదవబోయే పేర్లు. ఇప్పటికైనా మీరు మేల్కొనకపోతే మొత్తం మీ సర్వీస్ రికార్డ్స్ అన్నీ కూడా మొత్తం అన్ని రకాలుగా ఇరుక్కుంటారు. ఇవాళ దీంట్లో ముఖ్యమైనటువంటి బాధ్యతని రాష్ట్రంలో అభ్యర్థులకి ఎవరైతే వైసీపీ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులకు 25 పార్లమెంట్ అభ్యర్థులకి డబ్బు మద్యం సప్లై చేసే బాధ్యతని చిత్తూరు ఎస్పీ రిష్యంత్ రెడ్డి మీద పెట్టారు. అంటే ఇతను ఐపీఎస్ చదువుకొని ఇప్పటికే పొంగనూరులో అనేకమైన అక్రమ కేసులు పెట్టి పెద్దిరెడ్డి బంధువుగా ఉండి ఇతను పెద్దిరెడ్డి ఇంట్లో మరి పాలేరులాగా పనిచేస్తూ ఇష్టారీతిన తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ఇతర పార్టీల వాళ్ళని ఇబ్బంది పెడతమే లక్ష్యంగా రిష్యంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి ట్రాన్స్పోర్టర్ సినిమా వచ్చింది, ఒక ట్రాన్స్పోర్టర్ అని. ఆ బాధ్యతను ఇతనికి అప్పచెప్పి ఇవాళ అన్ని నియోజకవర్గాలకి మనీ లిక్కరు మొత్తం బాధ్యత ఈ ట్రాన్స్పోర్టరు రిష్యంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. ఇంకొక పెద్ద ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి. ఈ కొల్లి రఘురామరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నారాయణ గారు కానీ, పత్తిపాటి పుల్లారావు కానీ, ఇంకా అనేక మంది మాజీ మంత్రులు కానీ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి 1 గంటకి అక్రమంగా అరెస్ట్ చేసిన గనుడు ఈ కొల్లి రఘురామరెడ్డి. ఇతనికి ఉన్నటువంటి పవర్స్ కాకుండా ఇంకా నాకు అడిషనల్ పవర్స్ ఉండని చెప్పి చట్టాన్ని మార్చమని ప్రపోజల్ పెట్టినటువంటి వ్యక్తి కొల్లు రఘురామరెడ్డి. ఇవాళ ఇతని పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకుల్ని వేధించటమే, తప్పుడు కేసుల్లో పెడతమే లక్ష్యం. మొన్న పత్తిపాటి పుల్లారావు గారి కొడుకు శరత్ మీద అక్రమం కేసు పెట్టి ఈయనకి సంబంధం లేనటువంటి, అతనికి శరత్కి సంబంధం లేని ఏ రోజు డైరెక్టర్గా పనిచేయని కంపెనీలో అతన్ని ఇరికిచ్చి అక్రమ కేసులో అతన్ని జైలుకి పంపించాడు. ఇవాళ నారాయణ గారి ఇంటి మీద ఈ 15 రోజుల్లో ఇప్పటికీ నెల్లూరులో 10 సార్లు కొల్లు రఘురామరెడ్డి దాడులు చేశాడు. ఉదయమే 4 వెళ్ళి ఆయన ఇంట్లో సోదాలు చేయటం, ఆయన ఇంట్లో అనేకమైన చేయటం. నేను అడుగుతా ఉన్నా కొల్లు రఘురామరెడ్డికి, నీకు ఇవాళ నేషనల్ ఛానల్స్ యొక్క
సర్వేలు చూస్తాం లేదా నువ్వు? కొల్లు రఘురామరెడ్డి, రిష్యంత్ రెడ్డి, ఇవాళ ఐపాక్ ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నాడు వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని. అయినా సరే మీరు ఇంత బరితెగించి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, తాడేపల్లి ఆదేశాలు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు, పెద్దిరెడ్డి ఆదేశాలు, విజయసాయిరెడ్డి ఆదేశాలు, వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు పాటిస్తూ చేస్తున్నారంటే ఏంటిది? ఇంకొక ముగ్గురు ఉన్నారు, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు అడిషనల్ ఎస్పీస్. వీళ్ళ ముగ్గురు పని ఏంటి అంటే రాజకీయ నాయకులు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ కార్యాలయం యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం పెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ మొన్నే మనం చూసాం. ఇట్టాగే తెలంగాణలో ప్రణీత్రావు అని ఒక అధికారి చేసి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ సలహాదారుల ఫోన్లు, ఇతని దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ ఇద్దరు కొన్నారు. అప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు పెగాసస్ సాఫ్ట్వేర్, దాని ద్వారా ఇద్దరూ కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వింటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాపు నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. పెద్దిరెడ్డి, ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం చేస్తూ ఉంది. మా అందరి ఫోన్లు ట్యాప్ అయి ఉన్నాయి. ఆఖరికి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు. అధికారుల ఫోన్లన్నీ వింటున్నారు. ఎన్నిటి మీద సాక్ష్యాలు, రుజువులు ఇంతకన్నా ఏం కావాలి? మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంటు, డేటుల వారీగా 23/3/22న మంత్రి అమర్నాథ్ ఇచ్చాడు. 11/5/2022న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చాడు. ఏమని? ఫోన్లను ట్యాప్ చేసి అరెస్ట్ చేశామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మా ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి గుడివాడ అమర్నాథ్. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ ప్రైవసీని కాపాడి చట్టాలను కాపాడవలసినటువంటి ప్రభుత్వ పెద్దలు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల వరకు ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని డబ్బు, మద్యం, దొంగ ఓట్లు, ఇంకా దౌర్జన్యాలు, కొల్లు రఘురామరెడ్డిని పెట్టి తప్పుడు కేసులు, ఇంకా ఎన్ని చేస్తారు? నేను అడుగుతా ఉన్నా, ఇదేనా 175/175 జగన్ రెడ్డి? ఎట్లాగైనా నువ్వు జగన్ రెడ్డి 175/175 వై నాట్ 175/175 దీనికోసమేనా? కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు, తప్పుడు పనులతో వైసీపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది. దానికి సాక్ష్యాలు, రుజువులు పూర్తిగా కనబడతా ఉన్నాయి. దీని మీదే వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్వయంగా కలిసి కూడా కంప్లైంట్ చేస్తున్నాము వీళ్ళ మీద. రిష్యంత్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీ, కొల్లు రఘురామరెడ్డి డిఐజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్,
నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి అడిషనల్ ఎస్పీస్ వీళ్ళందరి మీద రిటర్న్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. మొన్నే కొన్ని ఎలిగేషన్స్ వస్తే వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా రాజీవ్ కుమార్ అనే డీజీపీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధుల నుంచి తప్పించిందో అక్కడ సంజీవ్ ముఖర్జీ అని ఏ విధంగా మళ్ళీ మార్చిందో మనమే చూసాం. కానీ ఇక్కడ వీళ్ళకి వైసీపీ మరి కులపిచ్చిలో ఉన్నారా వీళ్ళు? దుష్యంత్ రెడ్డి, కొల్లు రఘురామరెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, లేదంటే మగతి ఆ పార్టీ పిచ్చిలోనో కుల పిచ్చిలోనో పోస్టింగుల పిచ్చిలోనో ప్రమోషన్ల పిచ్చిలోనో జగన్ చెప్తున్నటువంటి మళ్ళీ మేము 175 వస్తామని చెప్తున్న పిచ్చిలో ఉన్నారో వీళ్ళకి కనపడతలేదో తెలియట్లేదు. కానీ ఈరోజు ఐపీఎస్ రూల్స్కు బదులు వైపీఎస్ రూల్స్ని అమలు చేస్తూ ఉన్నారు. పక్కాగా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులైనటువంటి వీళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగం బాధ్యతలు చేపట్టిన వీళ్ళు, రాజ్యాంగాన్ని చట్టాన్ని అమలు చేస్తామన్నటువంటి వీళ్ళు ఇవాళ ఐపీఎస్ని వదిలేసి వైపీఎస్ని వైఎస్ఆర్ పార్టీ తీర్మానాలను అమలు చేస్తూ వైఎస్ఆర్ పార్టీ యొక్క అదుపు ఆజ్ఞల్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. వీళ్ళని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీళ్ళని విధుల నుంచి 1 గంట కూడా వీళ్ళు ఆ విధుల్లో పనిచేయడానికి అనర్హులు. వీళ్ళని తొలగించాలి.